ఈ వీడియోలో 'స్వర్గవాసల్' తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 15 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ భయ్యా. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక తప్పుడు కేసులో అయితే జైలుకి వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు తను జైలుకి ఎందుకు వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'స్వర్గవాసల్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లు ఉంటే ఒకసారి చెక్ చేయండి భయ్యా. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ నేను అందులోకి యాడ్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఇట్ వాజ్ అన్ యావరేజ్ మూవీ అనిపించింది. ప్రెజెంట్ డ్రామాస్ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు, అవి బాగా నచ్చే వాళ్ళకైతే మూవీ నచ్చచ్చేమో. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ కొంచెం పర్లేదు భయ్యా. కాకపోతే ఏంటంటే ఇలాంటివి చాలా చూసేసామన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక మర్డర్ కేసు వల్ల జైల్లోకి వెళ్ళడం, దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నది చాలా చూసేసాం. సో అందువల్ల అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. అండ్ ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా వెళ్తాయి అనమాట. డ్రామా మొత్తం డ్రామా నడుస్తుంది మూవీ అంతా కూడా. ఆ డ్రామా అంతా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు భయ్యా. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, వీళ్ళు ఓవర్ ది బిల్డప్ ఇస్తారు క్యారెక్టర్స్. వీళ్ళు ఇచ్చిన బిల్డప్కి ఆ క్యారెక్టర్స్కి అస్సలు సూట్ అవ్వదు అనమాట. అందువల్ల ఏమైందంటే ఇంట్రెస్ట్ రాలేదు అసలు. అండ్ మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని పడుతుంది మన హీరో. ఆ హీరో అన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నప్పుడు మనకి ఎమోషనల్ కనెక్ట్ అన్న ఉండాలి. అరే ఎందుకు ఇలా చేస్తున్నారన్న ఫీల్ అయితే ఉండాలి. మనకు ఆ రెండు ఉండవు, ఏదో ఒకటి చేసుకోండి అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్యా. అంత ఎమోషనల్ కనెక్ట్ అయితే మిస్ అవుద్ది మూవీ చూస్తున్నంత సేపు కూడా. క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మూవీ అస్సలు ఇంట్రెస్టే రాదనమాట. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అంతగా ఏం వర్కౌట్ అవ్వవు భయ్యా. చాలా స్లోగా ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే వెళ్ళిపోద్ది అనమాట. లాస్ట్లో ట్విస్టులు రాసుకున్నారు కానీ అవన్నీ కూడా ప్రెడిక్టబుల్ అయిపోతే మనకు అర్థమైపోద్ది. మొత్తం మూవీ అంతా కూడా ఇంట్రాగేషన్ టైప్ అయితే నడుస్తుంది. ప్రాసెస్ కూడా అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చాలా సీన్స్ అన్నీ కూడా చాలా ఫెమిలియర్గా అనిపిస్తాయి అనమాట. చాలా మూవీస్లో చూసేస్తామన్న ఫీల్ కూడా వచ్చేస్తుంది. ఏదో టైం పాస్కి ప్రెజెంట్ డ్రామాస్ నచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూద్దాం అనుకుంటే చూడండి. నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ, మూవీ టెక్నికల్ వర్క్, ఎడిటింగ్ పరంగా, సినిమాటోగ్రఫీ వైజ్, వీటన్నిటి పరంగా అయితే బాగానే ఉంది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీ వాచబుల్లే. మరి అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ పెద్దగా ఏం లేవు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.